ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఎప్పటి నుంచో చేయాల్సిన వీడియో లాస్ట్కి ఇప్పుడైతే చేస్తున్నాము. అదేంటంటే మా బాల్కనీలో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అలాగే చాలా పూల కుండీలు కూడా ఉన్నాయి. సో ఈ ఖాళీగా ఉండే పూల కుండీలలో మొక్కలు అయితే వేద్దామనేసి అనుకుంటున్నాము. ఆకుకూరలు, ఈ విధంగా ధనియాలు, కొత్తిమీర, ఇంకా మెంతాకు, ఇంకా కొన్ని నా దగ్గర ఉన్నాయి. చుక్కాకు గింజలు, ఈ గింజలు పాలకూర గింజలు, ఇలాంటివన్నీ కొన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అవి కూడా కొన్ని వేస్తాను. చూడండి, ఫస్ట్ మా ఇంట్లో ఉండే మొక్కలు అయితే ఇవి ఉన్నాయి. మనీ ప్లాంట్ అంటారు కదా, అది ఉంది. తర్వాత వచ్చేసి మల్లె చెట్టు కూడా ఉంది, ఆల్రెడీ ఒకటి చనిపోయింది. తర్వాత కలబంద కూడా ఉంది. కలబంద చాలా ఆయుర్వేదిక్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, హెయిర్కి, ఫేస్కి. మీకు కనుక ఏమన్నా తెలిసినట్లయితే చెప్పండి, నేను కూడా యూజ్ చేస్తాను. ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు, రోజు దీన్ని చూసుకోవడం, నీళ్ళు పోయడం తప్ప. తర్వాత అయితే ఇది ఏం చెట్టో నాకు కూడా పెద్ద తెలీదు. ఇది ఎక్కువ వాటర్ లేకపోయినా కూడా బాగా బతుకుతుంది. ఒక్కొక్కసారి మేము ఊరికి వెళ్ళినప్పుడు 20 days 30 days రాకపోయినా కూడా ఇది బాగా బతుకుంది. అప్పుడప్పుడు నీళ్ళు పోసినా కూడా సరిపోతుంది. తర్వాత అయితే ఇది కూడా అంతే, ఇదైతే అక్కడ ఉండింది. ఇప్పుడు అన్నీ సర్దుతున్నాము పక్కకి. ఈ మొక్కలన్నీ సర్దేసి ఇవన్నీ కూడా కోకోపీట్ తెచ్చాము. కోకోపీట్ ఇంకా మట్టి బాగా మిక్స్ చేసేసి అన్ని మంచిగా కుండీలలో వేసేసి ఇప్పుడు మొక్కలు అయితే వేస్తాము. మొక్కలు అంటే మొక్కలు కాదు, సీడ్స్ వేస్తాము, తర్వాత మొక్కలుగా వస్తాయి. తర్వాత అయితే ఇది కూడా అంతే, ఎక్కువ వాటర్ వేయకపోయినా కూడా, ఇదేదో దేవుడికి సంబంధించిన చెట్టు, నాకు కూడా తెలీదు. ఇది కూడా ఎక్కువ వాటర్ వేయకపోయినా కూడా బాగా బ్రతుకుతుంది. చూడండి, చాలా బాగున్నాయి లీవ్స్, చాలా గ్రీన్గా మంచిగా గ్రోత్ ఉంది. అలాగే ఈ చెట్టు వచ్చేసి, ఈ చెట్టు ఏంటో మీకు ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఇది ముడుచుకుపోతున్నాయి. మార్నింగ్ కూడా ఈ విధంగా ఉంటాయి, తర్వాత విచ్చుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి ఇవి క్లోజ్ అయిపోతుంది ఈ విధంగా. ఈ చెట్టు పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు మా ఇంటి వెనకాల మా సందులో అయితే ఇలాంటి మొక్కలు చాలా ఉండేవి. అసలు డిసెంబరాలు చెట్లు అవి ఎక్కువ ఉండేవి కదా అప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ అట్లా, మేము స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఇది కూడా ఉండేది. దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే కనుక ఈ విధంగా వస్తాయి కదా, ఒక 2-3 daysకి ఈ విధంగా మొగ్గలాగా అవుతుంది, బఠానీ గింజలాగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ప్రెస్ చేస్తే చాలా గట్టిగా బఠానీ గింజలాగా. చూడండి, పువ్వు ఎండిపోతుంది. తర్వాత ఇవి వచ్చేసి ఈ విధంగా చిట్లిపోయాయి, ఎండిపోయి, తర్వాత ఈ విధంగా ఈ సీడ్స్ కింద పడిపోయి ఇవి మొక్కలుగా తయారవుతాయి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా అత్త వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి చెప్పేస్తారు ఈ చెట్టు పేరు ఏంటో. అప్పుడు నాకు కూడా తెలుసు, మర్చిపోయాను. తర్వాత ఇది కూడా ఏదో చెట్టు, దేవుడికి సంబంధించి ఏదో ఒక పేరు ఉంది. ఇవి చనిపోయినా కూడా, ఇవైతే మొత్తం చనిపోయింది. మళ్ళీ చూడండి, మళ్ళీ పెరిగాయి, చిన్నగా గ్రోత్ అవుతూ వచ్చాయి. చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఇది కూడా చెట్టు ఎక్కువ వాటర్ వేయకపోయినా కూడా త్వరగా చనిపోదు. ఇలాంటి మొక్కలు చాలా బాగుంటాయి షోకేస్ పర్పస్గా పెట్టుకోవడానికి. అలాగే చూడ్డానికి కూడా మనం మార్నింగ్ లేచి తెల్లారితేనే లేచి ఇట్లా మొక్కల దగ్గరికి బాల్కనీలోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే కనుక పచ్చగా. తర్వాత ఈ చెట్టు వచ్చేసి వామాక్ చెట్టు అంటాము, అలాగే కప్రీలాక్ చెట్టు అని కూడా అంటాము. ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్లల్లో ఇది జస్ట్ ఇంత చిన్న కొమ్మ బూచుకుంటే చాలు, చాలా పెద్దగా అల్లకపోతుంది. నేను కూడా చిన్న మొక్క అయితే బూచాను, ఈ విధంగా అయితే అల్లకపోయింది. ఇది ఒక్కటే కాదు, అక్కడ కూడా ఒకటి ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడే మేము పీకేసాము కుండీలో. జస్ట్ ఇంత చిన్న స్పేస్ ఉంటే చాలు, ఇది ఈ విధంగా అల్లకపోతుంది చెట్టు అనేది. చూడండి, ఇది ఆకులు వచ్చేసి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి జలుబు చేసిన, చిన్నపిల్లలే అన్ననే కాదు, ఇంట్లో ఎవరున్నా కూడా, పెద్దవాళ్ళు కానీ, మనం యూత్ కానీ, ఎవరికైనా కూడా ఈ ఆకు మంచిగా దుమ్ము ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా కడిగేసుకొని నమిలి రసం మింగితే గనక మనకి ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు, న్యాచురల్గా మనకు జలుబు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడైతే మా పాపకు జలుబు చేసింది, మేము సిరప్ తేవాలంటే నేనైతే సిరప్ తీసుకురాకుండా రోజు ఇది ఒక కాఫీ గ్లాస్, చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఆకులు, కాబట్టి నేనైతే ఒక 20-25 ఆకులు తెంపేసి మంచిగా వాష్ చేసేసి
మగ్గబిట్టేస్తున్నాను మూత పెట్టేసి. అప్పుడు రసం మొత్తం పిండేసి మా పాపకైతే ఇస్తున్నాను పడుకునే ముందు. ఒక కాఫీ గ్లాస్లో సగము అట్లా అయితే ఇచ్చేస్తున్నాను. తాగేస్తుంది ఎలాగో అలాగా మాటలు చెప్పి తాపిచ్చేస్తున్నాను. ఇప్పుడు జలుబు కంట్రోల్లో ఉంది. ఈ ఆకైతే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కప్రిల్లాక్ అంటాము, ఇంకా వామ చెట్టు అంటాము. చాలా బాగున్నాయి చూడండి. జస్ట్ ఇది ఒక్క మొక్క పూడ్చుకుంటే చాలు, ఈ కుంపటి మొత్తం కూడా అల్లకపోతుంది. చాలా బాగుంటుంది ఆకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ కుండి కూడా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ నీట్గా తుంచేసి నీట్గా నాటుకుందాం అనేసి మేము తెంపేసాము. ఒక 2 కుండీలలో నాటుకుంటే బాగా సరిపోతుంది మాకైతే. ఇంకా ఎవరికైనా అవసరమైనా కూడా ఇస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు పర్పస్ ఏంటంటే వీటి గురించి చెప్పేశాను కదా. ఈ తులసి మొక్క ఏంటంటే ఇప్పుడే దీంట్లో మగ్గులో పెట్టారు. మా పాపకి అయితే స్కూల్లో ఇచ్చారు రీసెంట్గా. గ్రీన్ డే సందర్భంగా మా రిత్వికాకి మా పాపకి స్కూల్లో ఇది ఇచ్చారు, తులసి మొక్క. చాలా బాగుంది ఫ్రెష్గా. దీన్ని ఇంకా మేము నాటలేదు, టైం రాలేదు. అదే ఇవన్నీ సర్దేటప్పుడు ఇది కూడా బూట్ చేద్దాం అనేసి పక్కనైతే పెట్టాము. చూడండి ఎంత పెద్దగా ఉందో బాల్కనీలో. ఇవన్నీ పైన మొక్కలు పెట్టేసుకోవచ్చు, అలాగే కింద కూడా మనము సర్దేసుకోవచ్చు. చూడండి ఎన్ని కుండీలు ఉన్నాయో ఖాళీగా. ఆకులన్నీ రోజు సంతకెళ్ళి ఆకుకూరలు ఆరోగ్యంగా ఉండాలనేసి ఆకుకూరలు అయితే ఈ మధ్య తీసుకొచ్చుకుంటూ ఉన్నాను. వారానికి ఒకసారి సంతకెళ్ళేసి ఎక్కువ ఆకుకూరలు అయితే తీసుకొస్తున్నాను. కాబట్టి నేనైతే బయట ఎక్కువ మందులు అవి ఇవి వాడుతూ ఉంటారు కదా, సో నేను ఇక్కడ ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకుందాం అనేసి. ఇంకా ఏముంది, మెంతి గింజలు వేస్తే మనకు మెంతాకు వస్తుంది. రోజు కొంచెం ఆకు తెంపుకున్నా కూడా మళ్ళీ చిగురిస్తూ వస్తుంది. అలాగే ఇది ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు వేస్తే మనకు కొత్తిమీర తుంచుతూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలాగే ధనియాలు కూడా కాస్తాయి. పెద్ద కుంపట్లే ఉన్నాయి కాబట్టి ఒక 2-3 కుంపట్లలో వేసామంటే మనకు ఇప్పుడు ఏంటంటే ధనియాలు, కొత్తిమీర ప్రతిరోజు వాడుతూనే ఉంటాము. ఆ కూర ఈ కూర డైలీ కొత్తిమీర అయితే వాడుతూ ఉంటాము. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు ఊర్లలో ఎక్కువ కొత్తిమీర వాడము. ఎప్పుడో ఆదివారము మటన్ తెచ్చినప్పుడు అలా కొత్తిమీర తెచ్చుకునే వాళ్ళము, పుదీనా కొత్తిమీర. ఇప్పుడు టౌన్లో డైలీ పచ్చి కొత్తిమీర ఇంకా పచ్చి కరివేపాకే వాడుతూ ఉంటాం కదా. సో కరివేపాకు అంటే గుర్తొచ్చింది, కరివేపాకు చెట్టు కూడా ఉన్నింది. చాలా హెల్దీగా చాలా ఫ్రెష్గా ఉన్నింది. మేము ఒక 20 days అలా ఊరికి వెళ్ళిపోయాము లేకుండా, సో అలా చనిపోయింది. చాలా బాగుంది అసలు కరివేపాకు వచ్చేసి. ఇప్పుడైతే కనుక మెయిన్ పర్పస్కి అయితే వెళ్ళిపోదాము. ఈ మట్టి వచ్చేసి కింద మొత్తం వేసేసి తర్వాత కోకోపీట్ తీసుకొచ్చాము. 25 kgల బ్యాగ్ అయితే తీసుకొచ్చాము. కోకోపీట్ అంటే ఎరువు. 70% మనం మట్టి వేసుకుంటే 30% వరకు కోకోపీట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ఇదే కోకోపీట్ బ్యాగ్ 25 kgs. ఇదే 25 kgs కోకోపీట్ బ్యాగ్ తీసుకొచ్చాము. 5 kgs ఉంది, అలాగే 25 kgs ఉంది. 5 kgs అయినా 100 రూపీసే, ఇదైనా మనకు 250 రూపీస్. ఇంకా మనకి ఎలాగో చాలా కుండీలు ఉన్నాయి కదా అనేసి నేను 25 kgs 25 kgల బ్యాగే తీసుకొచ్చాను.